సిపిఐ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే అయినటువంటి కూనంనేని సాంబశివరావు గారి మీద బీజేపీ నాయకుడు ప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏఐటీసీగా సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్నటువంటి వందలాది మంది ఉద్యోగులు మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా వాళ్ళ వేతనాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ను రిలీజ్ చేయకుండా వాళ్ళ కాలయాపన చేస్తూ ఉన్నది. దాదాపు 3 నెలలుగా ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా వాళ్ళ పిఆర్సీ బకాయిలకు సంబంధించి ఇవాళ సెకండ్ ఏఎన్ఎంలకు సంబంధించి దాదాపు 6 నెలలకు సంబంధించిన పిఆర్సీ బకాయిలు రావాల్సి ఉంది. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఇతర కేటగిరీలకు సంబంధించి డాక్టర్లు కానీ, ఆయుష్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, యునానీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు 7 నెలలకు సంబంధించిన పిఆర్సీ బకాయిలు రావాల్సిన అవసరం ఉన్నది. వీటికి సంబంధించి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి సేవల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, అదే రకంగా కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, హెల్త్ సెంటర్లలో వాళ్ళు ప్రజలకు అందిస్తున్నటువంటి సేవల వల్ల మాత్రమే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి పేరు వస్తూ ఉంది. మరి దాన్ని పక్కన పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి గ్రాంటును వెంటనే రిలీజ్ చేసి ఆ బడ్జెట్ని ఇవ్వాలని చెప్పేసి యనమల రేవంత్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిపిఐ పార్టీ ఎమ్మెల్యే లేఖ రాస్తే ఆ లేఖను తప్పుబడుతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వందే ప్రధానమైనటువంటి బాధ్యత అయినట్టు, దానికి కూనంనేని సాంబశివరావు గారు కేంద్రాన్ని బదనాం చేసేటటువంటి ప్రక్రియ ఆ పద్ధతిలో మాట్లాడుతున్నట్టు బీజేపీ నాయకుడు ప్రకాష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన ఇవాళ మాట్లాడేటటువంటి సందర్భంలో బీజేపీ ఇవ్వాల్సినటువంటి గ్రాంట్కు సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోతున్నది, నీ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు అని చెప్పేసి మేము ఏఐటీసీగా ప్రకాష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి నీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంటును నువ్వు ఒప్పించి తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఉద్యోగుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ఉద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి, ఉద్యోగుల పక్షాన మాట్లాడుతున్నటువంటి నాయకత్వాన్ని బదనాం చేసేటటువంటి ఆలోచన విరమించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.